ఓం శాంతి. డేట్ 26/3/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे अब बेहद की रात पूरी हो रही है, दिन आने वाला है, वापस घर चलना है, इसलिए अब दर दर भटकना बंद करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు అనంతమైన రాత్రి పూర్తి అవుతుంది, పూర్తి అయ్యి పగలు వస్తుంది. अब बेहद की रात पूरी हो रहा है, दिन आने वाला है. ఇప్పుడు అనంతమైన రాత్రి పూర్తి అవుతుంది, పగలు రాబోతుంది. वापस घर चलना है, इसलिए अब दर दर भटकना बंद करो. తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన మూల మూలల్లో వెతకటం బంద్ చేయండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందువలన మూల మూలల్లో వెతకటం అనేది బంద్ చేయండి. प्रश्न, किसी प्रैक्टिस के आधार पर तुम बच्चे सर्विस बहुत अच्छी कर सकते हो. किसी प्रैक्टिस के आधार पर तुम बच्चे सर्विस बहुत अच्छी कर सकते हो. ఏ ప్రాక్టీస్ ఆధారంతో మీ పిల్లలు సర్వీస్ చాలా మంచిగా చేయగలరు. ఏ ప్రాక్టీస్ ఆధారంతో మీ పిల్లలు సర్వీసు చాలా మంచిగా చేయగలరు. బాబా చెప్తున్నారు జవాబు, यदि कम से कम 8 घंटा तक याद बने रहे, ये प्रैक्टिस हो जाए तो सर्विस बहुत अच्छी कर सकती. यदि कम से कम 8 घंटा तक याद बने रहे, తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి తారై ఉండాలి. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేయబడి ఉండాలి. ఈ ప్రాక్టీస్ ఉన్నట్లయితే సర్వీస్ చాలా మంచిగా చేయగలరు. ఏ ప్రాక్టీస్ होगा तो सर्विस अच्छी कर सकती, क्योंकि याद से ही सारे विश्व में पवित्रता और शांति के वाइब्रेशंस फैलाती है. ఎందుకంటే స్మృతి ద్వారానే మొత్తం విశ్వంలో పవిత్రత, శాంతి యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయగలము. क्योंकि याद से ही सारे विश्व में पवित्रता और शांति की वाइब्रेशंस फैलाती है. ఎందుకంటే స్మృతి ద్వారానే మొత్తం విశ్వంలో పవిత్రత మరియు శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింప చేయగలం. याद से ही विकर्म भी विनाश होंगी और पद भी ऊंच मिलेंगी. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి మరియు పదవి కూడా ఉన్నతంగా లభిస్తుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి మరియు పదవి కూడా ఉన్నతంగా లభిస్తుంది. याद से ही विकर्म भी विनाश होंगे और पद भी ऊंच मिलेगा. इसलिए इस रूहानी यात्रा में कभी भी थकना नहीं है. అందువలన ఈ స్మృతి యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు. అందువలన ఈ స్మృతి యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు. जिस्म का बांध छोड़ देही अभिमानी बनने का निरंतर अभ्यास करते रहना. శరీర అభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తయారయ్యే నిరంతరం ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. శరీర అభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తయారయ్యే అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. जिस्म का बांध छोड़ देही अभिमानी बनने का निरंतर अभ्यास करते रहना है. నిరంతరం ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. आज का गीत, रात को राही तकमक जाना, शुभ का मंजिल दूर नहीं है. ఈరోజు పాఠం, రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరంగా లేదు. ఓం శాంతి. बच्चों ने सावधानी सुनी. बाप
बाबा ने बच्चों को सावधानी दी कि हे रात को राही, क्योंकि अब तुम्हारी के लिए दिन आ रहा है. బాబా చెప్తున్నారు, పిల్లల యొక్క అటెన్షన్ విన్నారు కదా. అయితే బాబా పిల్లలకి అటెన్షన్ కలిగిస్తూ ఉన్నారు. రాత్రి బాటసారి అలసిపోవద్దు అని. ఎందుకంటే ఇంకా కొద్ది రోజుల్లోనే పగలు రాబోతుంది అని. యహీ బేహద్ కా రాత్ ఔర్ దిన్, बेहद की रात पूरी होती है और बेहद का दिन की స్థాపన हो रहा है. బాబా చెప్తున్నారు, ఇదే అనంతమైన రాత్రి మరియు పగలు. అనంతమైనటువంటి రాత్రి ఇప్పుడు పూర్తి అయ్యి మళ్ళీ అనంతమైన పగలు స్థాపన జరుగుతుంది అంటున్నారు బాబా. అబ్ తుమ్ బచ్చే ఆత్మాओं को जाना है अपना घर, जिसके लिए तुमने आधा काल भक्ति किया, परंतु तुम बाप को ढूंढ ना सके क्योंकि उनका नाम रूप का बदल दिया है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ ఆత్మలై ఇంటికి వెళ్ళాలి. దానికోసమే మీరు ఇంతవరకు అర్ధకల్పం నుండి కూడా భక్తి చేస్తూ వచ్చారు. కానీ బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు బాబాని వెతుకుతూనే ఉన్నారు. అయితే బాబా చెప్తున్నారు, బాబాని వెతకలేరు, ఎందుకంటే ఆయన నామరూపాలన్నీ మార్చేశారు. अब तुम जानती हो बाप दिन में अथवा कलयुग से सतयुग में जाने का रास्ता बता रहा है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బాబా పగలుగా అనగా బాబా వచ్చిందే ఈ పగలు అనగా కలియుగము నుండి సత్యయుగానికి వెళ్ళే మార్గం తెలియచేయటం కోసం బాబా వస్తున్నారు. बाबा ने समझाया है, भ्रष्टाचारी उनको कहा जाता है जो विकारों से पैदा होती है. బాబా అర్థం చేయిస్తున్నారు, ఎవరైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారో వాళ్ళనే భ్రష్టాచారీలు అని చెప్తారు. भारतवासी बाप को ही भूल गए हैं. गीता का भगवान निराकार, उसके बदले साकारी कृष्ण का नाम डाल दिया है. అయితే బాబా చెప్తున్నారు, భారతవాసీలే బాబాని మర్చిపోయారు. గీతా భగవంతుడు నిరాకారుడు, కానీ ఆయనకి బదులుగా సాకారి కృష్ణుడు యొక్క పేరు వేసేసుకున్నారు. యహే బడైతే బడి భూల్, ఇదే అన్నిటికంటే అతిపెద్ద పొరపాటు అంటున్నారు బాబా. जिसके कारण आधा कल्प दुख भोगना पड़ा है. तो बोलो निमित्त बनी हुई दुख तो दुख భోగవానికి బాబా చెప్తున్నారు, ఈ పొరపాటు కారణంగానే ఏమైంది, అర్ధకల్పం దుఃఖం అనుభవిస్తూ వచ్చారు. అయితే బాబా అంటున్నారు, ఆ పొరపాటు కారణంగానే దుఃఖం అనుభవించటానికి నిమిత్తులయ్యారు. ఏ भी ड्रामा का पार्ट में नोंद हुआ है. भक्ति मार्ग में भटकती रहती है, अगर बाप को जान ले तो भटकने की दरकार नहीं है. అయితే బాబా అంటున్నారు, ఇది కూడా డ్రామాల పాత్ర ఉంది. మర్చిపోవటము, దుఃఖం అనుభవించటం, ఇదంతా డ్రామాలో పాత్ర ఉంది కాబట్టి అది జరుగుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలోనే వెతుకుతూ ఉన్నారు. ఒకవేళ బాబాను తెలుసుకున్నట్లయితే ఇంకా వెతికే అవసరం లేదు. तुमने अब बाप को जाना. श्री कृष्ण अगर इसी रूप में आया फिर तो उनकी पहचान में कोई तकलीफ नहीं हो. ఇప్పుడు మీరు బాబాని తెలుసుకున్నారు, మరి బాబా అంటున్నారు, ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ రూపంలోనే వచ్చినట్లయితే భగవంతుడు, ఇంకా తెలుసుకోవటంలో శ్రమ అనేదేమీ లేదు, కష్టం లేదు, ఈజీగా తెలుసుకోవచ్చు. జాడ్ సబ్ జాన్ జాతి, వెంటనే అందరూ తెలుసుకుంటారంటున్నారు బాబా. परंतु ये तो इतना गुप्त है जो तुम बच्ची भी भूल जाती हो. కానీ బాబా వచ్చేది ఎంత గుప్తం అంటే మీ పిల్లలు కూడా మర్చిపోతూ ఉన్నారు, ఎందుకంటే కనిపించరు కదా బాబా, అందువలన మనం కూడా మర్చిపోతూ ఉన్నాము అంటున్నారు బాబా. కృష్ణ को तो कोई भूल ना सके, सारी दुनिया एकदम चटका पड़ी. समझो, श्री कृष्ण तो हमको स्वर्ग में ले चलेंगे क्योंकि वो तो स्वर्ग का मालिक है, तो उनको कोई छोड़ नहीं है, परंतु समझाने की बड़ी युक्ति चाहिए. अगर समझाने की युक्ति नहीं आती तो कहाँ कहाँ डिसर्विस कर देता है. బాబా చెప్తూ ఉన్నారు, ఒక కృష్ణుడిని ఎవరు మర్చిపోరు కదా, ఎందుకంటే శరీరధారి కాబట్టి ఎవరు మర్చిపోరు, సహజంగానే ఆయన స్మృతి ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు వెతుకుతూ ఉంది. అయితే బాబా అంటున్నారు, కృష్ణుడే ఒకవేళ
స్వర్గానికి మాలికలుగా స్వర్గంలోనికి తీసుకువెళ్ళినట్లయితే ఒకవేళ మరి బాబా అంటున్నారు, ఒకవేళ అనుకోండి మనల్ని స్వర్గానికి తీసుకువెళ్ళేవారు కృష్ణుడే అనుకోండి, ఎందుకంటే ఆయన స్వర్గానికి మాలికుడు కదా. ఒకవేళ స్వర్గానికి మాలికుడు కాబట్టి మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు అని అనుకోండి, అప్పుడు ఎవరు విడిచిపెట్టరే ఆయన్ని. అయితే ఇది అర్థం చేయించే చాలా యుక్తి కావాలి. ఒకవేళ అర్థం చేయించేటటువంటి యుక్తి లేనప్పుడు మన దగ్గర అక్కడక్కడ డిస్సర్వీస్ కూడా జరుగుతుంది అంటున్నారు బాబా. क्योंकि खुद ही पूरा समझ हुआ नहीं जो किसी को अच्छी రీతి సిద్ధి కర్ హిసాబ్ కితాబ్ బతా సకే. ఎందుకంటే మన స్వయానికి మనకే పూర్తిగా అర్థం కావట్లేదు. మనకే అర్థం కాలేనప్పుడు ఇంకా మనం ఇతరులకి ఇంకా మంచిగా ఆ లెక్క ఖాతాని నిరూపించి ఎలా చెప్పగలం? ఇతరులకి మనం ఆ లెక్క ఖాతా ఏంటి, సత్యయుగం ఎప్పుడొస్తుంది, కృష్ణుడు ఎప్పుడుంటాడు, క్లియర్‌గా మనము వాళ్ళకి ఆ లెక్క నిరూపించాలి. నిరూపించాలి అంటే ముందు మనకు అర్థం కావాలి గదా. కానీ మనకే పూర్తిగా అర్థం కావట్లేదు అంటే ఇంక ఇతరులకి మనమేం నిరూపిస్తాం? इस समय सब पतित है, गाते भी है पतित पावना सीताराम, परंतु पावन बनाने वाला कौन ये कोई नहीं जानते है. బాబా అంటున్నారు ఈ సమయంలో అందరూ పతితులే. ప్రతి ఒక్కరు గాయనం చేస్తున్నారు ఏమని, పతిత పావన సీతారామ అని. కానీ పావనంగా తయారు చేసేవారు ఎవరు అన్న విషయం ఎవరికి తెలియదంటున్నారు బాబా. गीता का भगवान कृष्ण समझ लिया है, रात को तो कोई शास्त्र, राम को तो कोई शास्त्र नहीं, ऐसे नहीं रामायण कोई रामचंद्र का शास्त्र है. బాబా చెప్తున్నారు గీతా భగవంతుడు కృష్ణుడు అనుకుంటూ వచ్చారు. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, రాముడుకు ఎటువంటి శాస్త్రం అనేది లేదు. ఉందా రాముడికి శాస్త్రం? రాముడికి శాస్త్రం అనేది లేదు. ఇలా కాదు రామాయణము ఎవరో రామచంద్రుడి యొక్క శాస్త్రము అని అనుకోవటానికి లేదంటున్నారు బాబా. క్షత్రియ ధర్మ कोई राम ने नई स्थापना किया, ब्राह्मण देवता और क्षत्रिय तीन धर्म एक के साथ ही शिव बाबा स्थापना करते हैं. క్షత్రియ ధర్మం అంటే అదేమి రాముడు స్థాపించేటటువంటిది కాదు. బ్రాహ్మణ, దేవత మరియు క్షత్రియ ఈ మూడు ధర్మాలని కూడా ఒక్కరే శివబాబాయే స్థాపిస్తున్నారు. అంతేగాని రాముడు క్షత్రియ వంశానికి సంబంధించేవాడు కదా, క్షత్రియ ధర్మాన్ని రాముడు స్థాపిస్తున్నాడని కాదు. తుమ్హారీ మే బి తోడా హై జో ఇస్ బాత్ కో సమజ్ సకే. బాబా అంటున్నారు మీలో కూడా చాలా కొద్ది మంది ఉన్నారు ఈ విషయాలను అర్థం చేసుకునే వాళ్ళు. రాజా రాణితో ఏక్ హీ హోతా హై, బాకీ ప్రజా ఔర్ దాస్ దాసియత అనేక బంతి హై. రాజు రాణిలు అయితే ఒక్కరే, మరి ప్రజలు దాసదాసీలు అనేక మంది ఉంటారంటున్నారు బాబా. आगे राजाओं के पास ढेर दास दासियां थी, कोई कहलाने की, कोई डांस करने की, कोई बहलाने की, कोई डांस करने के लिए. బాబా అంటున్నారు ఒక్క రాజు రాణిల దగ్గరే దాసదాసీలు అనేక మంది ఉంటారు. కొంతమంది ఆడించేవారు, కొంతమంది డాన్స్ చేయించేవారు, కొంతమంది రాజ భవనంలో ఉండేవారు, ఇంకా బయట ఉండేవాళ్ళు, అనేక రకాలు ఉన్నారు ఆ దాసదాసీల్లోనే అంటున్నారు బాబా. तब डांस का शौक तो है वो भी बहुत रहता है, डांस का शौक, बाकी राजा रानी बहुत थोड़ी निकलती है जो अच्छी रीति समझो और समझ सकती है. బాబా అంటున్నారు అక్కడైతే డాన్స్ చేసేటటువంటి ఆశ కూడా చాలా ఉంటుంది. అయితే రాజు రాణిలు ఒక్కరే. మరి బాబా చెప్తూ ఉన్నారు అక్కడ డాన్స్ చేసే ఆశ కూడా చాలా ఉంటుంది. రాజు రాణిలు అయితే చాలా కొద్ది మందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. మిగిలిన వాళ్ళ ప్రజలు దాసదాసీలు వీళ్ళందరూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు ఈ విషయాలు మంచిగా మీరు అర్థం చేసుకున్నప్పుడే ఇతరులకు అర్థం చేయించగలరంటున్నారు బాబా. प्रदर्शनियों की सर्विस से मालूम पड़ सकता है, मालूम पड़ जाता है कौन कौन अच्छी रीति समझ सकते हैं. అయితే బాబా అంటున్నారు ప్రదర్శనీల యొక్క సర్వీస్ని బట్టే అర్థం అవుతుంది ఎవరెవరు మంచిగా ఇతరులకు అర్థం చేయించగలరు అనేది. पहली बात ये समझानी है भगवान को ना जानने के कारण सर्वव्यापी कहा दिया. दूसरा कृष्ण को भगवान कहने से స్వర్గ రచనే వాలా శివబాబా కా నామ్ గుమ్ కర్ దియా. బాబా అంటున్నారు మొట్టమొదట ఇది అర్థం చేయించండి ఏంటి, ఒకటి భగవంతుణ్ణి తెలుసుకోలేని కారణంగా
ఆయనని సర్వవ్యాపి అని చెప్పారు. 2 కృష్ణుడినే భగవంతుడు అనుకోవటం ద్వారా స్వర్గ రచయిత అయినటువంటి శివబాబా యొక్క పేరు మాయం చేసేసారు. ఏంటి మొట్టమొదట అర్థం చేయించవలసింది, 1 భగవంతుణ్ణి తెలుసుకోలేని కారణంగా ఆయనని సర్వవ్యాపి అని చెప్పారు. 2 కృష్ణుణ్ణే భగవంతుడు అనుకుంటూ స్వర్గాన్ని రచించేటటువంటి శివబాబా యొక్క పేరు మాయం చేసేసారు అంటున్నారు బాబా. निराकारी बाबा ही सबका रचयिता है, उसे एक को ही याद करना है, वही राजयोग सिखलाते हैं. నిరాకారి శివబాబాయే అందరికీ రచయిత కాబట్టి ఆయన ఒక్కరినే జ్ఞాపకం చేయండి. ఆయన వచ్చే రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారంటున్నారు బాబా. परंतु गीता में जो कृष्ण भगवान वाच लिख दिया है, तो इसी कारण ही हाथों में गीता उठाई झूठी कसम लेती. బాబా అంటున్నారు, కానీ గీతలో ఏదైతే కృష్ణ భగవాన్ వాచ అని చెప్పి వ్రాసుకున్నారో దాని కారణంగానే అక్కడ గీత చేతిలో గీత పట్టుకుంటూ అసత్యం వ్రాసుకుంటూ వచ్చారు, అసత్యం చెప్తూ వచ్చారు. अब बताओ क्या श्री कृष्ण हाजिर नाजिर है व निराकारी परमात्मा हाजिर नाजिर है, सब मूंज हुई. బాబా అంటున్నారు, ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడు మన ఎదురుగా వెంటనే హాజరై ఉంటున్నారా, లేదా నిరాకారి పరంపిత పరమాత్మ హాజరై ఉంటున్నారా? ఇందులోనే సంశయంలో వస్తూ ఉన్నారంటున్నారు బాబా. అబ్ తుమ్ బచ్చోं को సవేరే ఉట్ ప్రాక్టీస్ కర్నీ హై సమझाने అయితే బాబా చెప్తున్నారు, మీ పిల్లలు ఉదయాన్నే లెగిచ్చి ఈ విషయాలు ప్రాక్టీస్ చేయండి ఇతరులకు అర్థం చేయించటం కోసం. అంటే బాబా ఈ రోజు మురళీలో ఏం చెప్పారు? 1 భగవంతుడిని తెలుసుకోలేని కారణంగా సర్వవ్యాపి అన్నారు. 2 కృష్ణుడే భగవంతుడు అనుకోవటం ద్వారా స్వర్గాన్ని రచించే బాబాని మర్చిపోయారు. అయితే ఈ విషయాలు మనం ఇతరులకు ఎలా చెప్పాలి? అలా సింపుల్ గా చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసేసుకుంటారా? కాబట్టి ఈ రోజు మురళిది, రేపు ఉదయాన్నే మన అమృత వేళలో లెగిచ్చి రాత్రి వాటిని విచార సాగర మతనం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎలా అర్థం చేయించాలి అనేది అంటున్నారు బాబా. तो बाबा कहते हैं राजा जनक का मिसाल कहते हैं ना, अष्टावक्र ने जनक को ज्ञान दिया, परंतु ये कोई ब्रह्म ज्ञान तो नहीं है, यही ब्रह्म ज्ञान. బాబా అంటే అక్కడ రాజా జనకుడు యొక్క ఉదాహరణ చూపించారు కదా, చెప్తారు అక్కడ అష్టావక్రుడే జనకుడుకు జ్ఞానం ఇచ్చారు అని చెప్పి. అయితే అష్టావక్రుడే జనకుడుకు జ్ఞానం ఇచ్చాడు అంటే అదేమి బ్రహ్మ జ్ఞానం కాదు, అది బ్రహ్మ జ్ఞానం ఇప్పుడు ఇది అంటున్నారు బాబా. బ్రహ్మ కుమారియా ఏ జ్ఞానం దే రహా హై, బ్రహ్మ కుమారిలో ఈ జ్ఞానము ఇస్తున్నారు. ఏ జ్ఞానం? ఇప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానము, రాజయోగం యొక్క జ్ఞానము అంటున్నారు బాబా. బ్రహ్మ కుమారియా నహి, वो लोग ब्रह्मा को ईश्वर समझते हैं, परंतु नहीं, ईश्वर तो बाबा है, बाबा का नाम है शिव, ब्रह्म तो तत्व है. అయితే బాబా చెప్తున్నారు బ్రహ్మ కుమారులు కాదు, అక్కడ వాళ్ళు ఏమనుకుంటూ వచ్చారంటే బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడు అనుకుంటూ వచ్చారు. కానీ కాదు, బ్రహ్మతత్వం అంటే నివసించే స్థానం అది. ఈశ్వరుడు అంటే బాబా, ఆయన పేరు శివ. బ్రహ్మతత్వం అనేది అది కేవలం నివసించే స్థానం, మన ఇల్లు అంటున్నారు బాబా. ఏ సబ్ బాతే మోటీ బుద్ధి వాళ్ళ సమझ ना सके. అయితే బాబా చెప్తున్నారు ఈ అన్ని విషయాలు మంద బుద్ధి కలిగిన వాళ్ళు అర్థం చేసుకోరంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళ బుద్ధి వాటిపైన ఉండదు కాబట్టి వాళ్ళకి అసలు అర్థం కాదు, అటెన్షన్ పెట్టరంటున్నారు బాబా. नंबर वार दास दासिया भी बनती तो समझना चाहिए, अगर हम किसी को अच्छी तरफ समझा नहीं सकते तो हमारा पाठ पिछाड़ी में है. బాబా అంటున్నారు నెంబర్ వారీగా దాస్ దాసీలు ఉంటారు. అయితే ఆ బాబా అంటున్నారు ఇదే అర్థం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం ఎవరికైనా మంచిగా అర్థం చేయించలేదు అనుకోండి జ్ఞానం, ఒకవేళ ఇప్పుడు మనం ఎవరి మంచిగా అర్థం చేయించలేకపోతున్నాము అంటే నేను వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను మంచిగా అర్థం చేయించట్లేదంటే నా పాత్ర వెనకకి వెళ్ళిపోతుంది అని అనుకోవాలి అంటున్నారు బాబా. तो फिर పురుషార్థ కర్నా చాహే, మరి వెనుకకి వెళ్ళిపోతుంది అనుకొని మళ్ళీ దానికోసం మనం పురుషార్థం చేయాలి కదా. అంతేగాని నేను అర్థం చేయించలేకపోతున్నా నా పాత్ర వెనుకకి వెళ్ళిపోతుంది అనుకుంటాం, వదిలేస్తాం. కానీ అనుకొని వదిలేస్తే మనలో మార్పు ఎప్పుడు వస్తుంది? మన పాత్ర మరి ముందుకు ఎప్పుడు వెళ్తాం? ముందుకు వెళ్ళాలి అన్న లక్ష్యం ఉండేవాళ్ళు
తప్పకుండా వాళ్ళు అనుకుంటారు, నేను అర్థం చేయించలేకపోతున్నానే, నా పాత్ర వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ రోజు నేను చెప్పలేకపోయాను, రేపైనా నేను ఎలా అయినా నేను అర్థం చేయించాలి అన్న లక్ష్యం పెట్టుకుంటారు. सारी दुनिया में जो जो कुछ सिखलाती है वो देह अभिमान से सिखलाती है. देही अभिमानी सिवाय तुम ब्राह्मणं का कोई नहीं. అయితే బాబా చెప్తున్నారు మొత్తం ప్రపంచం అంతట్లో కూడా ఎవరు ఏది నేర్పిస్తున్నారు అదంతా దేహ అభిమానంతోనే నేర్పిస్తున్నారు. ఆత్మాభిమానిగా అయ్యి మీ బ్రాహ్మణలో తప్ప ఇంకెవరు లేరంటున్నారు బాబా. तुम्हारी में भी नंबर वार है, मीलो కూడా నెంబర్ వారీగా ఉన్నారు. जो आत्माभिमानी बनती हम आत्माओं को सुनाती, आत्मा इन आर्गन्स ద్వారా बोलती. ఎవరైతే ఆత్మాభిమానిగా అవుతారో ఆత్మయే ఆత్మలకే వినిపిస్తారు, ఆత్మే ఈ కర్మేంద్రియాల ద్వారా మాట్లాడుతుంది. आत्मा कहती है मैं नहीं सुन सकती हूँ, मेरे आर्गन्स खराब है, तो देही अभिमानी बनने में मेहनत है. ఆత్మే చెప్తుంది కదా, ఏమని చెప్తుంది ఆత్మ, నేను వినలేను, ఇప్పుడు నా కర్మేంద్రియాలు చెడుగా అయిపోయాయి, నేను వినలేను అని చెప్పి ఆత్మాభిమానిగా తయారు కావటంలో శ్రమ అనిపిస్తుంది. అప్పుడు ఇంకా सतयुग में देही अभिमानी रहती है, बाकी परमात्मा का ज्ञान नहीं. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, సత్యయుగంలోనే అయితే ఆత్మాభిమాని స్థితి ఉంటుంది, కానీ అక్కడ పరమాత్మని యొక్క జ్ఞానం మాత్రం ఉండదంటున్నారు బాబా. बाबा कहते मेरे सिमरन वह कोई नहीं करती, वह दरकार ही नहीं. सिमरन अथवा याद एक ही बात है. బాబా ఏం చెప్తున్నారు, నా స్మరణ అక్కడ సత్యయుగంలో నన్ను ఎవరు స్మరించరు, అవసరమే లేదు. అయితే స్మరణ అన్న జ్ఞాపకం అన్న విషయం ఒకటే. वो लोग माला हाथों में लेती है, मुख से राम राम कहती है, यहाँ तो राम का अक्षर कहना भी रॉन्ग हो जाता है. అక్కడ భక్తులు చేతితో మాల త్రిప్పుతారు, చేతితో మాల త్రిప్పుతూ నోటితో రామరామ అని చెప్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు ఇక్కడ రామ అన్న అక్షరం చెప్పటం కూడా రాంగే. రైట్ అక్షర హే శివ బాబా, పరంతు శివ్ శివ్ బి కహానా నహి. అయితే అన్నిటికంటే రైట్ కరెక్ట్ అయిన అక్షరం ఏంటి, శివ బాబా. అలానే శివ బాబా కరెక్ట్ అని చెప్పి మనం శివ శివ అని నోటి ద్వారా చెప్పడం కూడా కాదు. बाप को याद करने के लिए नाम तोड़ ही लिया जाता है. బాబాను జ్ఞాపకం చేయటానికి ఆయన పేరునేమి తీసుకునే అవసరం లేదు. బాప్ కో యాద్ కర్నా యహీ యాత్ర హై. బాబాను జ్ఞాపకం చేయండి, అదే యాత్ర. ఆయన మనసులో జ్ఞాపకం చేయాలి, కానీ నోటి ద్వారా బాబా బాబా అనుకుంటే మనకేమీ లభించేది లేదు. అది మా భక్తి మార్గం అయిపోతుంది, మంత్రాలు జపించటము. అది जिस्मानी यात्रा पर जाती है तो याद रखती है. हम अमरनाथ पर जाती है, वो नाम लेना पड़ता है ना. అయితే శారీరక యాత్రలకు వెళ్ళారనుకోండి, అక్కడ జ్ఞాపకం చేస్తుంటారు మేము అమరనాథ్కి వెళ్తున్నామని. అయితే అక్కడ పేరు తీయవలసి వస్తుంది, జ్ఞాపకం చేయడానికి కేవలం పేరు అంతే, చెప్పటం కోసం పేరు. జ్ఞాపకం చేయడానికి ఆయన రూపం ఏంటి అనేది మనం బుద్ధిలో జ్ఞాపకం చేసుకోవాలి, అంతేగాని బయటికి రామరామ అని చెప్పే అవసరం లేదు. तुम कुछ भी जपाना नहीं, तुम जान गई हो नाटक पूरा होना है. हमारी 84 जन्म पूरी हुई है, ये पुराना चोल छोड़ना है. అయితే బాబా అంటున్నారు మనమేమి ఇక్కడ జపించే అవసరం లేదు, తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీరే తెలుసుకున్నారు కదా, నాటకం పూర్తి అయిపోతుంది. 84 జన్మలు పూర్తి అయిపోయాయి, ఈ పాత శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టాలి. పాట బజాతే బజాతే పతిత్ హోనా హీ హై. बाबा कहती है ये जो मनुष्य सृष्टि रूपी झाड़ है उनका तूर सड़ गया है, बाकी डाल डालिया बची है. పాత్ర అభినయిస్తూ ఏమైపోయాము, పూర్తి పతితులైపోయాము. బాబా చెప్తూ ఉన్నారు ఈ మానవ సృష్టి రూపీ వృక్షం ఇది, దీనికి పూర్తిగా దీని పునాది అనేది ఎండిపోయింది, కేవలం మిగిలిన ధర్మాలనే కొమ్మలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏబీ తమో ప్రధాని అవుతాయి, ఆ కొమ్మలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయాయి, పూర్తి తమో ప్రధానం అయిపోయాయి అంటున్నారు బాబా. झाड़ का आयु भी अब पूरा होता है, फिर से नाटक रिपीट होना है. వృక్షం యొక్క ఆయుష్ కూడా ఇప్పుడు పూర్తి అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి నాటకము రిపీట్ అవుతుంది. हर एक अपना अपना पार्ट बजाएंगे, दूसरी कोई दुनिया नहीं.
अगर होती तो हम पढ़ती क्यों? బాబా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర వాళ్ళు అభినయిస్తూ ఉన్నారు. అయితే ఇంకా రెండో ప్రపంచం అనేది లేదు. ఒకవేళ రెండో ప్రపంచం ఇంకేదో ఉన్నట్లయితే మళ్ళీ ఇప్పుడు చదువుకునేది ఎందుకు? कहते हैं बाबा फिर से आकर राजयोग सिखलाओ, गीता का ज्ञान सुनाओ, पावन बनाओ, परंतु पतित हम कैसे बने ये कोई नहीं जानते हैं. చెప్తారు కదా ఏమని? బాబా మీరు మళ్ళీ వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పించండి, గీతా జ్ఞానం వినిపించండి, పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. కానీ మేము ఎలా పతితులైపోయాము అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. अब तुम जानती हो हम ही पावंती फिर हिस्ट्री रिपीट होती है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఏమని? మేమే పావనంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పతితులైపోయాము కాబట్టి మళ్ళీ మొట్టమొదట నుండి హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు బాబా. अब बाबा कहते हैं वापिस घर चलना है, घर में तो बाबा ही रहता है, कहते हैं परम धाम में रहती है फिर भूल जाता है. బాబా చెప్తూ ఉన్నారు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇంటిలో ఎవరు ఉంటారు? బాబా ఉంటారు. చెప్తారు పరంధామంలో బాబా పరంధామంలో నివసిస్తున్నారు కదా, అయితే పరంధామంలో ఉండే వాళ్ళు మర్చిపోతూ ఉన్నాము అనుకుంటారు. ఆత్మ ఏ भी ब्रह्मांड में रहती है, ये सृष्टि है इसमें మనుష్య रहती है. ఆత్మలో నివసించేది ఎక్కడ? బ్రహ్మాండంలో నివసిస్తారు. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఉండేది మాత్రం ఇది సృష్టి, ఈ సృష్టిలో మానవులు ఉంటారు ఇక్కడ అంటున్నారు బాబా. ब्रह्मांड में आत्माएं रहती है फिर आती है यह पार्ट बचाने. ऊपर में आकाश तत्व है, पैर सबका पृथ्वी पर है, बाकी शरीर कहाँ है? वो तो आकाश तत्व में ही है, वो तो आत्माएं स्टार में रहती है, वहां भी गिरने की चीज नहीं जो हम गिर पड़े. అయితే బాబా చెప్తున్నారు బ్రహ్మాండము అంటే ఆత్మలో నివసించే స్థానం, అక్కడి నుండి ఆత్మలో ఇక్కడ పాత్ర అభినయించటం కోసం వస్తూ ఉన్నాయి అంటున్నారు బాబా. పైన ఆకాశ తత్వం ఉంటుంది. అయితే బాబా అంటున్నారు కాళ్ళు అనేవి అందరివి భూమి పైనే కదా కాళ్ళు ఉంటాయి, కానీ మరి శరీరం ఎక్కడ ఉంటుంది? ఆకాశ తత్వం అంటే పైన శరీరం చూపించి క్రింద కాళ్ళు చూపిస్తారు కదా. అయితే బాబా అంటున్నారు ఆత్మలో మాత్రం ఒక నక్షత్రంలా ఉంటాయి పరంధామంలో. అక్కడైతే దిగజారే వస్తువు అనేది, పడిపోయే వస్తువు అనేది ఉండదంటున్నారు బాబా. साइंस वाले रैकेट में जाती, चक्कर लगाने फिर बाहर भी निकालती. సైన్స్ వాళ్ళైతే ర్యాకెట్లో వెళ్తారు, తిరుగుతారు, మళ్ళీ బయటకు వస్తారు. गिरने का डर नहीं, इतनी आकर्षण है जो मनुष्य आकाश तत्व में ठहरे. అయితే పడిపోతాము అన్న భయం ఉండదు వాళ్ళకి. ఎంత ఆకర్షణ ఉంటుంది మానవుల ఆకాశ తత్వంలో ఉంటూ ఉన్నాము అని చెప్పి. तो इतनी छोटी सी आत्मा महातत्व में क्यों नहीं ठहर सकते? మరి వాళ్ళ సైన్స్ సాధనాలే వాళ్ళు అంత దీనిగా ఉండేటప్పుడు మరి ఇంత చిన్న ఆత్మ మహాతత్వంలో ఎందుకు ఉండలేదు? रहने का स्थान वहां ही है ना, ఉండే స్థానం అదే కదా అక్కడ. यहाँ सूर्य चंद स्टार्स बहुत बड़ी, ये कैसे ठहरी हुई? कोई रस्सी आदि तो नहीं. ఇక్కడ చూడండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఆకాశతత్వంలో, మరి అవి ఎలా ఉన్నాయి? దానికి ఏమైనా బంధించి ఒక తాడు కట్టారా? తాడేమీ కట్టకుండా ఆటోమేటిక్గా అది నివసించే స్థానం కాబట్టి అక్కడ ఉంటూ ఉన్నాయి. అలాగే ఆత్మలు కూడా పైన ఆకాశతత్వంలో పరంధామంలో నివసిస్తాయి, అంతేగాని అక్కడ పడిపోతారేమో అన్న భయం లేదు. ये सारा ड्रामा बना हुआ, हम 84 का चक्रम में आते हैं, ये झाड़ है. అయితే బాబా ఏమంటున్నారు ఇది మొత్తం చక్రం తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. డ్రామా తయారు చేయబడి ఉంది. 84 జన్మల యొక్క చక్రంలో వస్తున్నారు. ఇదే వృక్షం అంటున్నారు బాబా. కితనీ బాకీ డాల్ డాలియా హై, కితనీ బడి డాల్ డాలియా, బాకీ చోటీ చోటీ తోడే హీ దేఖ్ సకేంగే. అయితే బాబా అంటున్నారు ఎంత పెద్ద కొమ్మలు అనేవి ఉన్నాయి వృక్షానికి. చిన్న చిన్నవి అనుకోండి ఎవరు చూడలేరు, చిన్న చిన్నవి అయితే ఇంకా చాలా ఉంటాయి. बाबा ने नटशोल में समझाती है जो पीछे पीछे आती है वो जरूर भी कि थोड़ा जन्म लेंगे. బాబా ఇవన్నీ కూడా మ్యాప్స్ మీద అర్థం చేయిస్తుండేవారు. ఎవరైతే వెనుక వస్తారో లాస్ట్ లో వస్తారో వాళ్ళు తప్పకుండా
కొద్ది జన్మలే తీసుకుంటారంటున్నారు బాబా. బాకీ ఏకైక హిసాబ్ నహీ బతాయింగి. అయితే ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఎన్ని జన్మలు ఉండొచ్చు అనేది చెప్తున్నారు గాని బాబా, అంతేగాని ఒక్కొక్కరి యొక్క లెక్క కథ ఏమి బాబా చెప్పరు. तुम जानती हो ब्रह्मा द्वारा ब्राह्मण देवता క్షత్రియ ధర్మ की స్థాపన हो रहा है. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ దేవత క్షత్రియ ఈ 3 ధర్మాలు స్థాపన అవుతున్నాయి. जिससे स्थापना हुई उनको ही फिर पालना करना है. ఎవరి ద్వారా అయితే స్థాపన జరుగుతుందో ఆయన ద్వారానే మళ్ళీ పాలన కూడా జరుగుతుంది. పాలన కూడా ఆయన చేస్తారు. ब्रह्मा विष्णु शंकर तीनों ही देवताएं अलग अलग है. ब्रह्मा विष्णु शंकर వీళ్ళు ముగ్గురు దేవతలు వేరు వేరు. बाकी ऐसा नहीं ब्रह्मा का 3 मुख है ऐसे होना सके. అంతేకాని ఇలా కాదు బ్రహ్మకు 3 ముఖాలు ఉంటాయని ఇలా ఉండదంటున్నారు బాబా. बाबा कहते हैं बच्चे तुम बिल्कुल बेस्माच बन गए हो. बाबा आकर समझदार बनाते हैं. బాబా చెప్తూ ఉన్నారు ఏమని, పిల్లలారా మీరు పూర్తి తెలివి తక్కువగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. అభి తుమ్ సబ్ సీతాయ రావణ్ కి ఖైద్ మే హో, तुम ही बंदर थी, तुम्हारी सेना ली, तुमको ही मंदिर का लायक बनाया. బాబా చెప్తున్నారు ఏమని, ఇప్పుడు మీరందరూ కూడా సీతలందరూ ఎక్కడున్నారు, రావణుడి యొక్క జైల్లో బంధింపబడి ఉన్నారు. మీరే కోతులు, మీ యొక్క సేనని అక్కడ తీసుకున్నారు, కోతుల సేన. అంటే మా కోతులు అంటే కోతులు కాదు, మానవులే, కానీ రూపం మానవ రూపం, బుద్ధి కోతి మాదిరిగా అయిపోయింది కదా. కాబట్టి బాబా అంటున్నారు కోతుల సేన, అటువంటి మిమ్మల్నే బాబా మందిరానికి మళ్ళీ అధికారిగా చేస్తున్నారు. ఎందుకు కోతులతో ఎందుకు కూల్చారు? కోతి స్థిరంగా ఉంటదా, స్థిరంగా కూర్చుంటదా? మరి మనము స్థిరంగా ఉండట్లేదు, ఇటు అటు ఇక్కడ కూర్చున్న గంట కూడా మనలో స్థిరత్వం ఉండదు, కాబట్టి బుద్ధి స్థిరం ఉండదు. అందువల్లనే బాబా మనుషుల్ని కోతి రూపంలో పోల్చారు. రూపం మానవ రూపమే, బుద్ధి కోతి బుద్ధి అంటున్నారు. చంచలంగా ఉంటది, స్థిరంగా ఉండదు కోతి. बाबा कहते अब राजधानी स्थापना हो रहा है, जितना जो श्रीमत पर चलेंगे उतना ही ऊंच पद पाएंगे. బాబా చెప్తున్నారు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది, ఇందులో ఎవరు ఎంత శ్రీమతంపై నడుచుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారంటున్నారు బాబా. तुम जानती हो हमारे मम्मा बाबा नंबर 1 में जाते हैं, స్థూల వతన్ में तुम्हारी सामने बैठी है. మా అమ్మ బాబాయ్ నెంబర్ 1 లో వెళ్తున్నారు. అయితే స్థూల వతనంలోనే అయితే మన ఎదురుగానే వాళ్ళు కూర్చున్నారు. सूक्ष्म वतन में भी देखती है बाटी और फिर వైకుంఠ में भी देखती है. స్థూల వతనంలో మన ఎదురుగానే కూర్చున్నారు, సూక్ష్మ వతనంలో కూడా చూస్తారు కూర్చున్నట్టు, మరి వైకుంఠంలో కూడా చూస్తున్నారు వాళ్ళని. पहले बहुतों को साक्षात्कार कराया गया, फिर अब थोड़े ही कृष्ण बन जाएगी. మొట్టమొదట్లో అయితే బాబా అనేక మందికి సాక్షాత్కారాలు చేయించేవారు, కానీ ఏమైంది, చేయించినప్పటికీ సాక్షాత్కారాలు చేసుకున్నప్పటికీ ఎవరేమి కృష్ణలుగా ఏం తయారైపోలేదు. तो बाल लीला आदि दिखा जाती है పురుషార్థ కరానే కేలి. అప్పట్లోనే చిన్న పిల్లల యొక్క బాల్ లీలలో అవన్నీ చూపించేవారు. అంటే స్వర్గంలోని రాధాకృష్ణుల వల్ల ఎలా ఉండేవారు ఏంటి, బాబా అవన్నీ సాక్షాత్కారాలు చేయించేవారు పురుషార్థం చేయటం కోసం అని చెప్పి. బిగర్ పురుషార్థ మహారాజా మహారాణితో నై బనేంగి. బాబా ఏమంటున్నారు, పురుషార్థం లేకుండా ఎవరు మహారాజా మహారాణిలుగా అవ్వరు. మనం వచ్చి రోజు కూర్చుండిపోయి మొదలు వినేసి వెళ్ళిపోతున్నామంటే దాని మాత్రాన మనం మహారాజా మహారాణిలం అయిపోం. మహారాజా మహారాణిలుగా కావాలి అంటే దానికోసం ఎంత శ్రమ పడాలి అంటున్నారు బాబా. మనకు కూడా బాబా మురళిలో చెప్పారు కదా, ఉన్నత పదవి కావాలి అనుకుంటే, ఫుల్ పాస్ అవ్వాలి అంటే రాత్రి పగళ్ళు మనం చదువు పైన అటెన్షన్ పెట్టాలి. అంత శ్రమ పడితే కానీ మనం ఫుల్ పాస్ అవ్వలేమంటున్నారు బాబా. జో పక్కా నిశ్చయ బుద్ధి ఓ ఏకదం టహర్ జాతి. ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు ఉంటారో వాళ్ళే నిలవగలరు. बाबा हम तो आपका कभी नहीं छोड़ेंगे, कई फिर ऐसे कहते कहते छोड़ भी देते. పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలే నిలవగలరు. ఒక్కసారి చెప్తారు బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టమంటారు, కానీ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టము అనేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా మధ్య మధ్య ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తుంటారు లాస్ట్ లో. ఆశ్చర్యవంతి సుంతి కథంతి భగంతి వచ్చాతా హై. ఆశ్చర్యంగా వస్తారు, వింటారు,
మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. पहले कहावत है तो अभी भी ये सब कुछ होती रहती है. అయితే బాబా అంటున్నారు ముందు ఇవి సామెతలు ఆశ్చర్యంగా వస్తారు, వింటారు, వినిపిస్తారని. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. कहती है कल्प पहले भी ऐसे बगंती हुई थी, किस पर भी भरोसा नहीं है. బాబా చెప్తున్నారు కల్పం ముందు కూడా వెళ్ళిపోయారు, ఎవరిపైన నమ్మకం లేదు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నారు కదా, వీళ్ళు లాస్ట్ వరకు వీళ్ళు పక్కాగా ఉంటారని మన నమ్మటానికి లేదు. జ్ఞానంలోనే ఉన్నారు కానీ పక్కాగా ఎంతవరకు ఉన్నారు, నమ్మకం ఎవరిపైన లేదంటున్నారు బాబా. ఉందా ఎవరిపైన నమ్మకం? మేము పక్కాగా ఉన్నాము, పక్కాగా ఉంటాము అన్న నమ్మకం ఉందా? బాబా బాప్ కా బన్కర్ ఫిర్ భీ మర్ జాతా హై. బాబా వారిగా అయి కూడా మరణిస్తారు. ఎందుకు? స్మృతి ఉండదు, అటెన్షన్ ఉండదు బాబా పైన. ముందు కావాల్సింది పక్కా నిశ్చయం. అసలు నాకు ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు అన్న నిశ్చయం అనేది పక్కాగా ఉండాలి. బాబా పైన అంత ప్రేమ ఉండేటప్పుడు మన ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు బాబా తప్ప ఎవరు లేరు అన్న నిశ్చయం ఉండేటప్పుడు నిలవగలం, లేదంటే పడిపోతామంటున్నారు బాబా. అందువలన బాబా అంటున్నారు ఎవరిపైన కూడా నమ్మకం లేదు, వీళ్ళు ఉంటారు అనేది. అందుకనే బాబా ఇంకా మాల తయారు కాలేదు కదా, పూసలు తయారు అవ్వలేదు కదా. बाप का बनकर फिर मर जाता है, ईश्वरीय जन्मदिन मनाकर भी फिर मर जाता है. బాబా వారిగా మళ్ళీ మరణిస్తారు, ఈశ్వరీయ జన్మదినం జరుపుకుంటారు, మళ్ళీ మరణిస్తారు. అథవా హాత్ చోడదే తనగా బాబా చేతిని విడిచిపెట్టేస్తారు. बाबा घड़ी घड़ी भी कहती रहती है तुम ऐसे समझो तो हमको अब अपना स्वीट होम में जाना है, इसलिए बाप और घर को याद करना पड़ता है. బాబా గడి గడికి కూడా ఇదే అర్థం చేయిస్తున్నారు. ఏమని అర్థం చేయిస్తున్నారు బాబా? ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందువలన ఇప్పుడు మీరు స్వీట్ హోమ్ కి వెళ్ళాలి కాబట్టి మీ ఇంటిని మాత్రమే మీరు జ్ఞాపకం చేయండి. ఇదే స్మృతి ఉంచుకోండి. ఏమని నేను ఇప్పుడు స్వీట్ హోమ్ కి వెళ్ళాలి కాబట్టి నా బుద్ధిలో ఇల్లు తప్ప ఇంకేది ఉండకూడదు. भक्ति मार्ग में भी आधा कल्प याद किया है परंतु वापस कोई जा नहीं सकती. భక్తి మార్గంలో కూడా అర్ధకల్పం నుండి జ్ఞాపకం చేస్తూనే వచ్చాం బాబాను, కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళారా? ఎవరు ఇంటికి వెళ్ళలేకపోయారంటున్నారు బాబా. జో జాస్తే యాద్ కర్తే హై ఉన్కా పాప్ కట్తి జాతి. బాబా చెప్తున్నారు ఎవరైతే ఎక్కువగా బాబాని జ్ఞాపకం చేస్తుంటారో వాళ్ళ పాపాలే తొలగిపోతాయి అంటున్నారు బాబా. तो जानती ही नहीं जो कैसे सके. ఇది ఇంటికి ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే అసలు తెలియదు కదా ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది. భక్తి మార్గంలో మార్గమే తెలియలేనప్పుడు ఇంకెలా వెళ్తారు? ఓ రూహానీ రాహీ బన్ కేసే శక్తి. ఇంకా మార్గమే తెలియలేనప్పుడు వాళ్ళ ఆత్మిక బాటసారిగా ఆ ఇంటికి ఎలా వెళ్ళగలరు అసలు? తుమ్మ పూరి రాహీ బన్నీ హో జో జాస్తి యాద్ కర్తే హై ఉన్కా పాప గట్ జాతా హై. ఇప్పుడు మీరు పూర్తి యాత్రికులుగా అవుతూ ఉన్నారు. ఇందులో కూడా ఎవరైతే ఎక్కువగా బాబాని జ్ఞాపకం చేస్తారో వాళ్ళ పాపాలు మాత్రమే తొలగుతాయి అంటున్నారు బాబా. యాత్ర కభి ధ్యాన్ రఖన. అయితే బాబా అంటున్నారు యాత్ర పైన అటెన్షన్ పెట్టాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? యాత్రలో ఉన్నాం. అంటే ఎంత అటెన్షన్ ఉండాలి? అక్కడ యాత్రలకు వెళ్తాం, అక్కడ యాత్రలకు వెళ్ళినప్పుడు ఏ పాపకర్మలు జరగకూడదు, ఏది జరగకూడదు, ఎక్కడ కూడా మనం మోసం పోకూడదు అని ఎంత అటెన్షన్ పెట్టుకుంటాము. మరి అలాగే ఇది ఆత్మిక యాత్ర, దీనిపైన ఎంత అటెన్షన్ ఉండాలి? దీనిపైన ఒకవేళ చిన్నదైనా మనం కనురెప్ప మూసాము లేదా చిన్నదైనా మన ఆలోచనలు అటు వెళ్ళాయి అంటే వెంటనే మనల్ని మాయ పట్టుకుంటుంది, యాత్ర నుండి క్రింద పడేస్తుంది. కాబట్టి ఎంత అటెన్షన్ తో ఉండాలి అంటున్నారు బాబా. పిछाड़ी में 8 घंटा तुम्हारी ये सर्विस रहे तो भी बहुत अच्छा है. అయితే బాబా అంటున్నారు లాస్ట్ లో 8 గంటలు మీ ద్వారా ఈ సర్వీస్ జరిగినట్లయితే చాలా మంచిది. ఏ సర్వీసు? స్మృతిలో ఉండే సర్వీస్. 8 గంటలు అన్నారు బాబా. ఇప్పుడు ఎంత ఉంది? కనీసం రోజుకు ఒక అరగంట అయినా ఉందా బాబా పైన బుద్ధి కుదిరేది? కానీ బాబా 8 గంటలు, మరి అది ఎప్పుడు చేరుకుంటాం? బాబా కైతే యహీ శాంతి और పవిత్రత का వైబ్రేషన్స్ ఫైలానా. ఇక్కడ శాంతి మరియు పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ని మనం వ్యాపింప చేయాలి. మన స్మృతిలో కూర్చున్న సంఘటనలో కూర్చున్నాము అంటే మన ద్వారా శాంతి
పవిత్రత యొక్క కిరణాలు వ్యాపింపచేయాలి. ఇక్కడ కూర్చొని ఏ ఒక్కరు చిన్న చెడు ఆలోచించినా లేదా ఎవరైనా నిద్రపోయినా బాబా చెప్తారు. ఆలోచనలే కాదు, మన నిద్ర వాతావరణం కూడా చాలా తొందరగా వాతావరణాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మనం కూర్చున్నాము అంటే మన ద్వారా పవిత్రత, శాంతి యొక్క వైబ్రేషన్స్ ని మనం వ్యాపింపచేయాలి. అప్పుడే వాతావరణం మంచిగా తయారవుతుంది అంటున్నారు బాబా. యాది సే వికర్మ బి వినాశ హోంగి, పద్ బి ఊంచ్ మిలేంగి. ఎందుకంటే స్మృతి ద్వారానే కదా మన వికర్మలు వినాశనం అవుతాయి, పదవి కూడా ఉన్నతంగా లభిస్తుంది అంటున్నారు బాబా. ఇస్లియే కహా జాతా హై రాత్ కో రాహి తక్మక్ జానా. అందువలనే బాబా ఏం చెప్పారు, రాత్రి బాటసారి అలసిపోవద్దు. మనకి నిద్ర ఎప్పుడు వస్తుంది? అలసిపోయినప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ కూర్చున్నామంటే మనం మురళి వింటూ అలసిపోతున్నాం, అందువలనే క్లాసులో కూడా మనకి నిద్ర వస్తూ ఉంటది. ఎందుకంటే లేదా ఇంటి దగ్గర అలసటతో వస్తాం, ఇక్కడ కూర్చొని నిద్రపోతాం. కానీ ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఎంత అలసటతో వచ్చినా మనం ఇక్కడ నేను ఎవరు ఎదురుగా ఉన్నాను, నా ఎదురుగా ఎవరు కూర్చున్నారు అనేది అటెన్షన్ పెట్టుకుంటే మనకు అలసట రాదు. ఒకవేళ మనం ఇక్కడ కూడా మనకి నిద్ర వస్తుంది అంటే మురళి వింటూ అలసిపోతున్నాం, అంటే కూర్చోడానికి అలసిపోతున్నాం, అందుకనే నిద్ర వస్తుంది. అందువలన బాబా పాటలు కూడా అక్కడ మనకే, రాత్రి బాటసారి అలసిపోవద్దు అని. कलयुग अंत माना ब्रह्मा का रात पूरा होना है, सबका वापिस जरूर जाना है. బాబా అంటున్నారు కలియుగ అంతిమము అనగా అర్థం ఏంటి, బ్రహ్మ రాత్రి పూర్తి అవుతుంది, అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బాబా. రూహానీ గర్కో యాద్ కర్నా హై, ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ ఆత్మిక ఇంటిని మాత్రమే జ్ఞాపకం చేయండి. रूहों को अब जाना है, जिसमें बांध छोड़ना, देही अभिमानी बनना, यही याद की यात्रा. ఆత్మలే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అందువలన ఏం చేయాలి, ఇక్కడ శరీర అభిమానాన్ని విడిచిపెట్టండి, ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఇదే స్మృతి యాత్ర. ఎందుకంటే ఆత్మ ఇంటికి వెళ్ళాలి, శరీరంతో వెళ్ళలేం కదా, శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. మరి వదిలేయాలంటే మనం ఇంటికి వెళ్ళాలి అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టేదానికి ముందే మనం ఏం చేయాలి, దేహ అభిమానం అనేది ఉండకూడదు. దేహ అభిమానాన్ని తెంచుకొని ఆత్మాభిమానిగా తయారయ్యి బాబాను జ్ఞాపకం చేయాలి, స్మృతి యాత్రలో ఉండాలి, అప్పుడే ఇంటికి వెళ్ళగలము అంటున్నారు బాబా. అచ్చా, मीठी मीठी सीखी लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सा మొదటి పాయింట్, पक्का निश्चय बुद्धि बन दृढ़ संकल्प करना है कि बाप का हाथ कभी नहीं छोड़ेंगे. పక్కా నిశ్చయ బుద్ధిగా అయ్యి ఇదే దృఢ సంకల్పం చెయ్యండి, నేను ఎప్పుడు బాబా చేతిని విడిచిపెట్టను అని. నిశ్చయ పక్కా నిశ్చయ బుద్ధి బన్ దృఢ సంకల్ప करना है, बाप के हाथ कभी नहीं छोड़ेंगे. పక్కా నిశ్చయ బుద్ధిగా అయ్యి ఇదే దృఢ సంకల్పం చెయ్యండి, నేను ఎప్పుడు బాబా చేతిని విడిచిపెట్టను. బాప్ और घर को घड़ी घड़ी याद करना है, బాబాను మరియు ఇంటిని గడి గడికి జ్ఞాపకం చేయండి. బాబాను మరియు ఇంటిని గడి గడికి జ్ఞాపకం చేయండి. బాప్ और घर को घड़ी घड़ी याद करना है, బాబాను మరియు ఇంటిని గడి గడికి జ్ఞాపకం చేయండి. సెకండ్ పాయింట్, దేహి అభిమాని बनने की मेहनत करनी है. ఆత్మాభిమానిగా తయారయ్యే శ్రమ పడండి. దేహి అభిమాని बनने की मेहनत करनी है, ఆత్మాభిమానిగా తయారయ్యే శ్రమ పడండి. 5 विकार रूपी रावण की कैद से छुड़ने के लिए श्रीमत पर चलना है. పంచ వికారాల రూపి రావణుడి యొక్క జైలు నుండి ముక్తి పొందటానికి, పంచ వికారాల రూపి రావణుడి జైలు నుండి ముక్తి పొందటానికి బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవండి. 5 विकार रूपी रावण की कैद से छोड़ने के लिए श्रीमत पर चलना है. मंदिर लायक बनने का पुरुषार्थ करना है.
మందిరానికి అధికారులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి. మందిరానికి అధికారులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి. आज का वरदान ज्ञानयुक्त भावना और स्नेह संपन्न योग द्वारा उड़ती कला का अनुभव करने वाले बाप समान भाव. ఈరోజు వరదానము జ్ఞానయుక్త భావన మరియు స్నేహ సంపన్నమైన యోగము ద్వారా. జ్ఞానయుక్త భావన और స్నేహ సంపన్న యోగ్ ద్వారా. జ్ఞానయుక్తమైన భావన మరియు స్నేహ సంపన్నమైన యోగము ద్వారా ఎగిరే కళల యొక్క అనుభవం చేసుకునేటటువంటి బాబా సమానంగా తయారుకండి. ज्ञानयुक्त भावना और स्नेह संपन्न योग द्वारा उड़ती कला का अनुभव करने वाले बाप समान भाव. జ్ఞానయుక్తమైన భావన మరియు స్నేహ సంపన్నమైన యోగము ద్వారా ఎగిరే కళల యొక్క అనుభవం చేసుకునేటటువంటి బాబా సమానంగా తయారుకండి. जो ज्ञान स्वरूप योगी तो आत्मा है वो सदा सर्वशक्तियों की अनुभूति करती हुई विजयी बनती है. ఎవరైతే జ్ఞాన స్వరూప యోగి ఆత్మలు ఉంటారో వాళ్ళు సదా సర్వశక్తుల యొక్క అనుభవము చేసుకుంటూ విజయులుగా తయారవుతారు. ఎవరైతే జ్ఞాన స్వరూపులుగా యోగి ఆత్మలుగా ఉంటారో వాళ్ళు సదా సర్వశక్తుల యొక్క అనుభూతిని చేసుకుంటూ విజయులుగా అవుతారు. जो सिर्फ स्नेही व भावना स्वरूप है उनका मन और मुख में सदा बाबा बाबा है, इसलिए समय प्रति समय सहयोग प्राप्त होता है. వాళ్ళు కేవలం స్నేహము మరియు భావన స్వరూపం ఉంది. వారికి కేవలము స్నేహము మరియు భావన స్వరూపం ఉంది. వాళ్ళ మనస్సు మరియు నోటిలోని సదా బాబా బాబా అనేది ప్రతి సమయము వస్తుంది. వాళ్ళ మనస్సు మరియు నోటి ద్వారా సదా బాబా బాబా అనేదే ఉంటుంది. అందువలన సమయం ప్రతి సమయం కూడా వాళ్ళకి సహయోగం అనేది లభిస్తుంది, సహయోగం పొందుతారు. ఎందుకంటే స్నేహము మరియు ఆ స్నేహ స్వరూపం ఉంటుంది. మనస్సు ద్వారా నోటి ద్వారా బాబా బాబా అనేదే వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రతి సమయము కూడా సహయోగాన్ని పొందుతారు. లేకిన్ సమాన బన్నేమే జ్ఞాని యోగి ఆత్మ సమీపే. కానీ బాబా సమానంగా కావాలి అంటే జ్ఞాని యోగితో ఆత్మలే సమీపంగా వస్తారు. స్నేహం ఉంది, బాబా బాబా అంటాం, కానీ అది సహయోగం లభిస్తుంది, కానీ బాబా సమీపంగా రాము. బాబా సమీపంగా రావాలి అంటే జ్ఞాన యోగాలు కావాలి. ఇస్లియే జితనా భావన ఉతనా జ్ఞాన స్వరూప. అందువలన ఎంత భావన ఉంటుందో అంత జ్ఞాన స్వరూపం కూడా ఉండాలి. జ్ఞానయుక్త భావన और స్నేహ సంపన్న యోగ. ఆ భావన ఉండాలి, కానీ అది జ్ఞానయుక్తమైన భావన ఉండాలి. జ్ఞానయుక్తమైన భావన మరియు స్నేహ సంపన్నమైన యోగం. इन दोनों का बैलेंस उड़ती कला का अनुभव कराते हुए बाप समान बना देता है. ఈ రెండిటి యొక్క బ్యాలెన్సే ఎగిరే కళలని అనుభవం చేయిస్తూ బాబా సమానంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. आज का स्लोगन सदा स्नेही व सहयोगी बनना है तो सफलता और सहनशीलता का गुण धारणा करो. सदा स्नेही व सहयोगी बनना है तो सरलता और सहनशीलता का गुण धारणा करो. సదా స్నేహము స్నేహిగా సహయోగిలుగా తయారు కావాలి అంటే సరళత మరియు సహనశీలత యొక్క గుణం ధారణ చేయండి. సదా స్నేహిగా సహయోగిగా కావాలి అంటే సరళత మరియు సహనశీలత యొక్క గుణం धारण చేయండి అంటున్నారు బాబా. माते श्री जी का अनमोल महावाक्य
మమ్మ యొక్క అనుమోల్ महावाक्याలు ओम शांति। ये जो शब्द उच्चारण करती है हंस सोहम शिवोहम अहम आत्मा सो परमात्मा। अब ये महावाक्य कौन उच्चार करता है? అయితే మా అమ్మ అడుగుతున్నారు ఈ ఓం శాంతి అన్న శబ్దం ఎప్పుడైతే మనం ఉచ్చారణ చేస్తున్నామో హంసో సోహం శివోహం మేమే ఆత్మే పరమాత్మ అన్న ఈ మహావాక్యాలన్నీ ఎవరు ఉచ్చారణ చేస్తూ ఉన్నారు? और इन शब्दों का यथार्थ अर्थ क्या है? మరియు ఈ శబ్దాల యొక్క యథార్థమైన అర్థం ఏంటి? जब ओम अक्षर कहती है तो ओम का अर्थ है मैं आत्मा शांति स्वरूप। అయితే మమ్మ అంటున్నారు ఎప్పుడైతే ఓం అన్న అక్షరం చెప్తామో ఓం అనగా అర్థం నేను ఆత్మ శాంతి స్వరూపం। ये निश्चय होने से फिर भी मैं आत्मा से परमात्मा ये अक्षर नहीं कह सकती। ఈ నిత్యం ఏర్పడింది అంటే ఓం అనగా నేను ఆత్మ శాంతి స్వరూపము అన్న నిత్యం ఏర్పడినట్లయితే ఇంకా నేనే ఆత్మే పరమాత్మ అన్న అక్షరం ఇంకా చెప్పరు। फिर तो ऐसा ही समझती है कि मैं आत्मा परमात्मा के संतान तो ओम शब्द कहना आत्माओं का अधिकार है। మళ్ళీ ఇలా చెప్తారు నేను ఆత్మే పరమాత్మ సంతానము అని। ఓం అన్న శబ్దం చెప్పటం ఇది ఆత్మ యొక్క అధికారం అంటున్నారు బాబా। फिर जब हंस सोहम का शब्द कहते हैं तो उन शब्दों का अर्थ है हंस पूज्य सो अब పూజారి బన్ని। ఇంకా ఎప్పుడైతే హంస సోహం అన్న శబ్దం చెప్తామో దాని అర్థం ఏంటి అంటే నేనే పూజ్యుడిని నేనే పూజారిని। హంస పూజ్య అబ్ ఏ శబ్ద भी ఆత్మ ही कह सकती। నేనే పూజ్యుడిని అన్న ఈ శబ్దం కూడా ఎవరు చెప్తున్నారు? ఆత్మే చెప్తుంది। ये जो मनुष्य कहते हैं अहम आत्मा सो परमात्मा ये शब्द सिर्फ परमात्मा ही कह सकता है। కానీ అక్కడ మానవులు ఏదైతే చెప్తూ ఉన్నారో మేము ఆత్మ సో పరమాత్మ అని ఈ శబ్దాలు కేవలం పరమాత్మయే చెప్పగలరు। क्योंकि बाकी वो आत्मा क्योंकि वही एक आत्मा है परमात्मा है ఎందుకంటే ఆయన ఒక్కరే ఆత్మ పరమాత్మ। फिर ये जो शिवोहम शब्द कहती है वो भी परमात्मा कहती है। ఏదైతే శివోహం అన్న శబ్దం చెప్తున్నారు అది కూడా పరమాత్మయే చెప్తున్నారు। क्योंकि वो तो शिव ఎందుకంటే ఆయన శివుడు అది ఇంకెవరు చెప్పలేరు। तो इन शब्दों का अर्थ को भी तब जाने जब परमात्मा आकर ये नॉलेज देती। అయితే ఈ అన్ని శబ్దాల యొక్క అర్థం కూడా మనం ఎప్పుడు తెలుసుకోగలము? ఎప్పుడైతే పరమాత్మ వచ్చి మనకు ఆ జ్ఞానం ఇస్తున్నారు అప్పుడే మనం కూడా తెలుసుకోగలం। बाकी और धर्म वालों को तो क्रिश्चियंस आदि को भी मालूम नहीं हम सब पोप बनूंगा। ఇతర ధర్మాల వాళ్ళకి క్రిస్టియన్సీ వాళ్ళకి కూడా తెలియదు నేనే మళ్ళీ పోపుగా తయారవుతానని। उनको ये नॉलेज ही नहीं వాళ్ళకి ఆ జ్ఞానమే లేదంటున్నారు బాబా। अभी हमको ये नॉलेज मिली है हम सब देवता बनेंगे हमारे सामने देवताओं का यादगार चित्र है और साथ साथ उनका जीवन चरित्र हिस्ट्री है। ఇప్పుడు మనకే ఈ జ్ఞానం లభించింది మేమే దేవతలుగా అవుతున్నాము మా ఎదురుగానే దేవతల యొక్క స్మృతి చిహ్నాలు చిత్రాలు ఉన్నాయి। మరి దానితో పాటు ఆ దేవతల యొక్క వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళ హిస్టరీ అంతా కూడా ఇప్పుడు మాకు లభించింది। गीता का भगवान सामने है क्योंकि हम आदि से अंत तक सारे कल्प के चक्रों में और वो धर्म पिताए जब आती है वो कल्प के बीच में आती। ఇంకా ఇక్కడ గీతా భగవంతుడు కూడా మన ఎదురుగా ఉన్నారు ఎందుకంటే ఆది నుండి అంతిమం వరకు మొత్తం కల్పం యొక్క చక్రం అంతట్లో కూడా మరి ఇతర ధర్మ పితలు ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు కల్పం మధ్యలో వస్తారు। इसलिए హంసో శబ్ద నై కహ సక్తి అందువలన వల్ల హంసో శబ్దం చెప్పలేరు। ఓం శబ్ద కహ శక్తి ఓం అన్న శబ్దం చెప్పగలరు కానీ హంస శబ్దం మాత్రం వాళ్ళు చెప్పలేరు। హంస అంటే అర్థం ఏంటి? ఆది నుండి అంతిమం వరకు మేమే పూజ్యులం మేమే మళ్ళీ పూజారిలము కానీ ధర్మపితల వాళ్ళు మధ్యలో వస్తున్నారు మరి మధ్యలో వచ్చే వాళ్ళు ఎలా చెప్పగలరు? అది చెప్పలేరంటున్నారు బాబా। ఓం శాంతి। ఈరోజు ముఖ్యంగా బాబా ఏం చెప్పారు? బాబా ముఖ్యంగా ఈరోజు ఇదే చెప్పారు మనము తక్కువలో తక్కువ 8 గంటలు మనకి స్మృతి తయారు చేయబడి ఉండాలి। ఎందుకంటే తక్కువలో తక్కువ 8 గంటలు మనకి ఆ స్మృతి తయారు చేయబడి ఉండేటప్పుడే మనం సర్వీసు
మంచిగా చేయగలం. అంటే స్మృతి అన్ని గంటలు తయారు చేయబడి ఉండేటప్పుడు మన స్థితి మంచిగా తయారై ఉంటుంది. మన స్థితి ఎప్పుడైతే మంచిగా తయారవుతుందో ఆటోమేటిక్‌గానే మన ద్వారా సర్వీస్ జరుగుతుంది. అందువలన దానికోసం బాబా ఏం చెప్పారు? స్మృతిలో ఉంటూ విశ్వం అంతటికి పవిత్రత, సుఖము, శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయాలి. మనం ఇక్కడ కూర్చున్నాము అంటే మన ద్వారా పవిత్రత, సుఖము, శాంతి యొక్క వైబ్రేషన్స్ మనం ఈ వాతావరణంలో వ్యాపింపచేయాలి. ఎందుకంటే సంఘటనలో అందరూ కూర్చొని ఆ వైబ్రేషన్స్‌ని మనం నింపేటప్పుడు సంఘటన శక్తి చాలా దృఢంగా ఉంటుంది. అప్పుడు ఎవరొచ్చినప్పటికీ వాళ్ళకి చాలా మంచి ప్రభావం పడుతుంది. లేదు మనం కూర్చొని ఇంత పెద్ద సంఘటనలో మనం ఒక్కరు చెడు సంకల్పం చేసినా, లేదా ఒక్కరు కొంచెం డీలాగా ఉన్న అశ్రద్ధ, నిద్ర వాతావరణం ఉన్న ఏమవుతుంది? మొత్తం వాతావరణానికి ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే చెడు తొందరగా వ్యాపిస్తుంది. అందువలన బాబా కూడా ఏమంటారు? మనకి ఆవలింతలు తీయటం కూడా అశ్రద్ధకి గుర్తు. ఆవలింతలు నిద్ర ఎవరికొస్తుంది అంటే అలసిపోయే వాళ్ళకి. అంటే ఇక్కడ కూర్చొని కూడా మనం అలా ఉన్నాము అంటే మనం అలసిపోతున్నాం ఇక్కడ కూర్చొని మురళి వినటానికి కూడా. అందువలన మనకు ఆవలింతలు నిద్ర. అప్పుడు ఆ వాతావరణం ఏమవుతుంది? మనమే వాతావరణాన్ని పాడు చేసేవాళ్ళం అవుతాం. అందువలన బాబా అంటున్నారు, స్మృతి అంత ప్రాక్టీస్ ఉండేటప్పుడు సుఖము, శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేసేటప్పుడు ఆ స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా మనము ఉన్నత పదవి పొందుతాము అంటున్నారు బాబా. కాబట్టి బాబా ఈరోజు ఇదే చెప్పారు, స్మృతి యాత్రలో ఎప్పుడు అలసిపోకండి. 8 గంటలు ఎంతసేపైనా మనం స్మృతిలో కూర్చోవాలి, అలసట రాకూడదు. కానీ ఒక గంటకు, ఒక అరగంట కూర్చుంటాం, ఒక పావు గంట, ఒక గంట క్లాసులో మనం వస్తాం. ఆ గంట క్లాసులోనే మనం స్థిరంగా కూర్చుంటున్నామా? స్థిరంగా ఉంటున్నామా బుద్ధి? బుద్ధి స్థిరంగా ఉంటే ఫిజికల్‌గా కూడా మనం స్థిరంగా ఉంటాం. కానీ బాబా అంటున్నారు ఎంతసేపని మనకు అలసట రాకూడదు. ఎందుకంటే ఇదేమి కాళ్ళ ద్వారా నడిచే యాత్ర కాదు. శారీరక యాత్రలు చూడండి ఎన్నాళ్ళు చేస్తారు. కానీ అలసిపోరు. మరి బాబా అంటున్నారు ఇందులో ఎప్పుడు అలసట రాకూడదు. అందువలన బాబా ఈరోజు పాట కూడా ఏం చెప్పారు? రాత్రి బాటసారి అలసిపోవద్దు. సుఖము యొక్క దినాలు ఇంకెన్నాళ్ళు లేవు. ఇప్పుడే మీరు అలసిపోయి కూర్చుని పోతున్నారు అంటే ఇంకా గమ్యానికి ఎప్పుడు చేరుకోగలరు? సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. దానికి చేరుకోలేరు అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్పారు? ఎప్పుడు ఇతరులకు మీరు అర్థం చేయండి. ఒకటి పరమాత్మని మర్చిపోయిన కారణంగా ఏమని చెప్పారు? భగవంతుణ్ణి మర్చిపోయిన కారణంగానే ఆయన్ని సర్వవ్యాపి అని చెప్పారు. ఇంకా 2 గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అనుకుంటూ వచ్చారు. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అనుకుంటూ వచ్చిన కారణంగా ఏమైంది అక్కడ? 2వ పొరపాటు. నిరాకారి శివబాబాని మర్చిపోయారు. కాబట్టి ఇవి మీరు యథార్థంగా మానవులకు అర్థం చేయించండి. అయితే అర్థం చేయించేది ఇక్కడ మనం ఎప్పుడు చేయించగలము? మనం ముందు యథార్థంగా అర్థం చేసుకునేటప్పుడు ఇతరులకు అర్థం చేయించగలము అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు అక్కయ్య వాయిస్తో కామెంటరీ, భారతదేశం కోసం కామెంటరీ ఉంటుంది. ఈరోజు పాయింట్స్ రిపీట్ ఉండదు. కామెంటరీ యోగంతో ఈరోజు క్లోజ్. రేపు పాయింట్స్ రిపీట్ ఉంటుంది. ఓం శాంతి. యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని, మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపాన్ని, నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను.
ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞాన సూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ వజ్రగర్భ జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను. నేను భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాపైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను
సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ్ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానస్వరుడు శివ్ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా, సుఖదాయిగా, జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.